మనందరి మీద ఆయన కృపా కనికర సమాధానములు నింపాదిగా ఉంచి రాకడకు భద్రము చేయునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య సత్యాలను ధ్యానించుకుందాము. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసయ్యా, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు. ఎంత ప్రేమమయుడవయ్యా, నీ ప్రేమలో మమ్మలను బ్రతికిస్తూ ఉన్నావు. అవును తండ్రి, లోకానికి మాకు పొంతన లేదు. మేము నీ వారము, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు. అలాగే లోక క్రియలు కూడా మాకు అవసరం లేదయ్యా. కానీ కొందరు లోక క్రియల్లో ఉన్నారేమో, వారిని కనువిప్పు చేసి ఆ లోక క్రియలు వారి హృదయములోను, కుటుంబములోను, ఇంట్లో ఎక్కడా ఉండకుండా నీ రక్తము చేత కడిగి శుద్ధులను చేయి. భయానకమైన దినాలలో ఉన్నామయ్యా. పాపము ఏలనివ్వక నీ రక్షణలో బ్రతికించి రాకడకు సిద్ధం చేయమని నాయనా, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసి ఈ నోటిని బోరగా చేసుకుని నీ జ్ఞానము మాకిచ్చి వినగలిగిన చెవులు, గ్రహించేటి మనస్సుని మాకు అనుగ్రహించుమని, రాకడకు సిద్ధపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమందు కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రకటన 12:12ని మరొకసారి ధ్యానించుదాం. చూడండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. ఈ మాట ఎంత చక్కని మాట. ప్రియ దైవజనమా, మనం ఇందులో కొన్ని గమనించాము. నేను క్లుప్తపరుస్తాను. మొదట, పరలోకమా, పరలోక నివాసులారా అన్నప్పుడు 2 వర్గాల ప్రజలను అక్కడ చూపుతున్నాడు. పరలోకమా అన్నప్పుడు పరమందు ఉన్న దేవుని సైన్యము లేక దూతలు, కెరూబులు, సెరాపులు, మహాదూతలు, ఇలా సెవెరల్ డివిజన్స్ ఆర్ దేర్. దూతకున్న అధికారాలు వేరు. మరలా చెప్తున్నాను, అవి కూడా మనము ధ్యానించబోతున్నాము. మహాదూతలకు, సెరాపులకు, కెరూబులకు ఇవ్వబడిన పవర్స్ లేక అధికారాలు వేరు. వారికి ఇవ్వబడిన ప్రభుత్వము ప్రత్యేకమైంది. వాళ్లకు అనగా దేవుడు వారికి ఏర్పరిచిన ఆధిక్యత ఇప్పుడు ఈ భూమి మీద కూడా అలాగే తన రాజ్యమును అనగా విశ్వాసులను ఆ రీతిగా ఏర్పాటు చేశాడు. ఆ మాటే కొందరిని మొట్టమొదట అపోస్తులుగా పంపాడు. పిమ్మట కొందరిని ప్రవక్తలుగా ఏర్పాటు చేశాడు. మరలా చెప్తున్నాను, అపోస్తులుడు అన్నబడినప్పుడు భావం ఏంటి, అర్థము?
నేను పెద్ద ప్రశ్న ఇలా చక్కగా అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోయారు. ఎంతో పంపబడి చిక్కేదరా నాయన అనుకున్నారు. పంపబడినవాడు. అపోస్తులుడు అన్నప్పుడు పంపబడినవాడు. రెండవది ప్రవక్త అన్నప్పుడు ప్రవచించువాడు. ప్రభు అంటారు, పూర్వము నానా విధములుగా తన ప్రవక్తల చేత ఆయన మాట్లాడిన దేవుడు. అయిపోయింది, మాట్లాడాడు. ఆ మాటలను ఇప్పుడు ప్రవక్తలు ప్రవచిస్తూ ఉన్నారు. అదే పరిశుద్ధాత్మ దేవుడు కొందరి చేత ప్రవచింప చేస్తున్నాడు. ప్రాప్సైజింగ్. మరికొందరు అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు, ఎవాంజలిస్టులు మరికొందరు. ఇలా 5-fold మినిస్ట్రీని ఆయన ఈ దినాన వారి వారి స్థితులను బట్టి ఆయన ఏర్పాటు చేశాడు. మొదట మాత్రము అపోస్తులుల ద్వారా ప్రకటించుకున్నవాడు, తరువాత కాలాలలో ప్రవక్తలు, ఉపదేశకులు, అలాగే కాపరులు. వీటన్నింటిలోనూ బహుభారమైన పోస్ట్ ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? చిన్న చిన్న ప్రశ్నలు. ఫైవ్ మినిస్ట్రీలో అపోస్తులు అన్నారు. వాళ్ళైతే ఏకంగా హతసాక్షులయ్యారు. ఆ 12 మంది అపోస్తులు హతసాక్షులైపోయారు. ఆ పోస్ట్ ఘనంగా ఉందా లేక భారంగా ఉందా? సువార్త పని ఉంది కదా. ఇప్పుడు మనలో సువార్థికులు లేరా? ఉన్నారు. ఇదిగో నేను ఎంచుతాను ఎవాంజలిస్ట్ అనుకుంటాను. మనలో కాపర్లున్నారే. చర్చెస్ కట్టి భూ సంబంధమైన లోకములో దేవుని ఇల్లు కట్టిన కాపర్లు, అలాగే ఆత్మ సంబంధమైన కాపరున్నాడు. అంటే ఇప్పుడు ఆన్లైన్, భూమి మీద ఆత్మ సంబంధం అనుకోండి, అంతేగా ఇది. అవునండి. దేవునికి స్తోత్రం. ఈ కాపర్లు ఒక వర్గంగా ఉన్నారు. వీళ్ళన్నిట్లో ఏది భారం అంటారు? అన్ని భారమేనంటారా? అన్ని భారమే. కానీ అందులో ఒకటి కాపరి. వెరీ గుడ్. ఆ అయ్యగారిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. కాపరి ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? ఒకసారి యోచన చేయండి. ఏమిటి వ్యత్యాసం వీటిలో? చాలా ఉంది. ఈ కాపరి పదవి మొట్టమొదట ఎవరికి ఇచ్చాడు? ఏసే శిష్యులకి ఆయన గొర్రెల యేసయ్య భూమి మీదకి వచ్చాక ఎవరికి ఇచ్చాడు అంటే పేతురుకి ఇచ్చాడు. ఏ వ్యక్తి సంఘమును కడుతున్నాడు, దేవుడు ప్రేరేపణ కలుగు చేసి, నేను మరలా చెప్తున్నాను, ఈ విధులు, ఈ విధానాలు అందరు ఏమనుకుంటారంటే నేను పౌలు వంటి వాడిను అనుకుంటారు. అవునా కదా? ప్రతోళ్ళు సంఘం కట్టిన పాస్టర్ గారు కూడా అనుకునేది ఏంది? నేను పౌలు అంటాడు. అంటే పేతురు సేవ తక్కువ అంటారా? ఇప్పుడు అయ్యగారు అన్నారు కదా, లక్ష్మీపతి గారు, అన్నిటికంటే కష్టమైన పని అదే.
అన్ని కష్టమే. వాళ్ళు ప్రాణాలు పెట్టారు ఏకంగా. అయినా కష్టతరము కాపరి పదవి అని ఎందుకన్నాడు చెప్పండి? సంఘానికి కాచుకోవడమే కష్టం. అది దేవునికి స్తోత్రం. వీళ్ళు సువార్త ప్రకటించువారు. ఈ కాపరి పదవి ఉంది కదా, అది జోడెద్దుల పదవి. వీళ్ళు మైనం వలె కరగటం ఒకటేనా, ఈ పట్టుకున్న వాళ్ళు ఉన్నారే వాళ్ళందరినీ నడిపించటం ఒకటి, తీసుకొని పరదైసులో అప్పగించే వరకు కూడా ఈ కాపరి పదవి ఎంత భారం, అది ఎంత కఠినం. ప్రియ దైవజనమ, ఈ వివరాలు, ఆధిక్యతలు, పదవులు, స్థితిగతులు మనము నెక్స్ట్ సెషన్స్లో మనము ధ్యానిద్దాం. ఇప్పటి వరకు కూడా మనము ప్రకటన 12:12 ధ్యానించినప్పుడు అక్కడ ఒక సందేహాన్ని గత సమయం ముందు కంక్లూజన్ తీసుకున్నాం. అవునా? హల్లెలూయా. అదేమి దేవుని రాజ్యము భోజనము పానము కాదు అన్నప్పుడు మానవ తలంపులలో అనేకులు ఇక మనం ఇట కూర్చొని భర్తను కోల్పోయిన ఇల్లాలు మోడుబారి ఇట కూర్చుంటట్టు అలా ఉండటము కాదని, దేవుని రాజ్యము అన్నప్పుడు 2 విభాగాలుగా దేవుడు ఏర్పాటు చేశాడని, ఒక విభాగము భూమి మీదనే ఉంచాడని, అది దేవుని రాజ్యం అని పిలిచిన వాడు ఈ రాజ్యములోనికి ఎవరు చేరుతూ ఉన్నారో, లోకరాజ్యము లోకాధికారి వశములో ఉన్నది. అక్కడ నుంచి ఈ క్రీస్తు రాజ్యములోనికి వచ్చిన వారు ఇక్కడ పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు. అయితే వారు భోజనము పానము ఎలాగూ భూమి మీద జీవిస్తూ కలిగి ఉన్నారో, దేవుడు ఉన్నతమైన ఒక రాజ్యమును, నూతన ప్రపంచమును అనగా నూతన భూమి ఆకాశములను ఏర్పాటు చేస్తాడని, మనము పైన శాశ్వత రాజ్యము పైన ఉన్నదని మనము ఊహలలో జీవిస్తూ ఉండడానికి వీలు లేకుండా, మనము 7 ఏండ్లు మాత్రము తండ్రి సన్నిధిలో పరమానంద భరితులమై బలవంతులమై ఆశీర్వాదములు పొందుకున్న తరువాత మన ప్రియుడైన యేసయ్య భూమి మీదకి వస్తాడని, మనము కూడా ఆయనతో పాటు వచ్చి ఈ శాశ్వత భూమి మీద మన నివాసము అని మనము తెలుసుకున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చాలా మంది మనం పైకి పోతాం, మనం పైన ఉంటాము, మనం శాశ్వత రాజ్యము పైన అంటూ ఉన్నప్పుడు, ఆయన కిందకొచ్చి శాశ్వత పాలన చేసినప్పుడు నువ్వు పైనుండి ఎవరిని వెతుకుతావు? కాదు కదా. మనం ఎక్కడ ఉంటాం ఇప్పుడు? ఆయన శాశ్వత రాజ్య నివాసము నూతన భూమి మీద. నూతన భూమి మీద పంచభూతములు ఇక ఉండవు అంటున్నాడు. పంచభూతాలంటే ఏమిటి చెప్పగలరా? నీరు, అగ్ని, గాలి గాలి ఒకటి, నీరు, నీరు, అగ్ని, అగ్ని, ఆకాశము, ఆకాశము, భూమి. భూమి. ఇవి లయమైపోతాయని స్పష్టంగా పేతురు చెప్పాడు. మరి భూమి కూడా లయమైపోతుంది అన్నప్పుడు, లయమటం అంటే వాటి స్థానములను తప్పి అవి సంపూర్ణముగా తొలగించబడటం. ఇక నూతన భూమిని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ భూమి రెన్యూ చేస్తున్నాడు. ఆ నూతన భూమిలో సమృద్ధి కలిగిన ఆశీర్వాద ఫలాలు మనం అనుభవిస్తాము. మీకు అనేక ఉపమానములు బైబిల్ నుంచి చూపాను. ఈ శరీరమే మహిమా శరీరముగా మార్చబడిన తరువాత అన్నీ కూడా ఆ శరీరానికే దేవుడు కలుగ చేశాడు. ఈ దేహము కేవలము ఒక సాధనమే. హల్లెలూయా. హల్లెలూయా.
మీలో ఆనందముగా ఉన్న వాళ్ళు మీకు మీరే సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు వదిలేసేయండి. హల్లెలూయా. ఏం ప్రతిసారి నేను బొత్తులో అనుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. నేను మీకు విషయం తెలుసా? ప్రాధేయపడటంలో వెనకడిగాను. ఎందుకంటే నాకు తెలుసు అందులో ఉన్న భాగ్యం. అలాగే సొరకలేయటంలో కూడా వెనకడిగాను నవ్వుతూ. కానీ కొందరు మూతులు మిగేసి పట్టుపట్టి కక్ష కడతారు. కడితే కట్టారు. నా సొరకలు మాత్రం మాను. తెలుసుకోవాలి. తెలుసుకుని తీరాలి. ఈ శాశ్వత రాజ్యం ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మనము మెలకువ కలగాల్సింది ఏమిటి అంటే, ఈ భూమి ఒకప్పుడు పాపము ద్వారా, ఇక్కడి నుంచి చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పాపము ద్వారా మనం వాటి వివరాలు తెలుసుకున్నాము. ఇందును బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఈ భూమి ఎందుకని ఈ భూమి ఎందుకని తొలగించబడుతుంది అన్నప్పుడు, ఈ సృష్టి పాపము వలన మూలుగుతూ ఉంది. పాపము ద్వారా నలిగిపోయింది. అంతేకాదు, భూమికి భారమైంది. అంతకు ముందు అన్ని భూమిలో ఉండే ఈ తోడి 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 ఒక్కటి తప్ప అన్ని తోడేశాడు మారుడు. తోడాడా లేదా? ఆయిలు. కిందంతా లొట్టే. ఒకటి కాదు, బంగారపు గనులు అన్నారు, వెండి గనులు అన్నారు, రాగి, ఇత్తడి, కోబాల్ట్, కాల్షియం, పొటాషియం, అన్ని నత్రికాములాలు బొగ్గుతో సహా తోడుతున్నారు. ఈ బొగ్గు తోడేవాళ్ళు తెలంగాణలోనే ఉన్నారు ఎక్కువ. సింగరేనే తొమ్మిది లొట్ట చేశారే. ఇప్పుడు లొట్ట మిగిలింది, ఒకటి మాత్రం దోళ్ళ. ఏంటది? అగ్ని. అగ్ని. ఆ దోటం కూడదా కదా. పడితే మైనం కంటే కరిగిపోతాం. అందుకని దాన్ని దోడలేక ఆగారు. దేవుడు దాన్ని ఎక్కడ పెట్టింది ఎందుకు? ఈ భూమి లోపల ఆ అగ్ని ఎందుకు పెట్టాడు? చూడండి, మొదట ఎందుకు పెట్టాడు, చివరికి అది ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ మాట నేను అనటంలా. యోబు గ్రంథము 28వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. భూమి నుండి ఆహారము పుట్టును, ఆ దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. ఉండునా దాని ఎందుకు పెట్టాడు? ఎందుకు ఈ మాట అంటే, ఈ భూమిని గురించి తెలుసుకోవలసినవి లోక జ్ఞానులు, మేధావులు, సైంటిస్టులు వాళ్ళు తెగ పురుగు పెడుతున్నారు. కానీ మన దేవుడు బైబిల్లో అనేకం ఉంచాడు. ఇందాక బిడ్డ చదివింది కదా, ఆకాశమా, ఆకాశ నివాసులారా, నీవు నేను, దైవజనులు ఇందాక కమ్మనే మాట చెప్పారు. లోకస్తులము మనము కాము, మనము దేవుని సంబంధులము. లోకము మనకి సంబంధము లేదు. ఎస్, అది ఎంత కమ్మని మాట. లోకులతో మాట్లాడేటప్పుడు మీ హృదయ తలంపులలో అది ఉంటుందా? అన్నాకుంటుందా ఆలోచన? పేతురు అంటాడు, పౌలు అంటాడు, నీ నాలుకను కాచుకొని అది జనన చక్రాన్ని చిచ్చుపెట్టుదే. అగ్ని వంటి నువ్వు మాట్లాడబోయే ముందు కనిపెట్టుకోమన్నాడు. అవునా కాదు? అవునా? అలాగే నీవు మాట్లాడబోయే ముందు నీ హృదయ తలంపులను కూడా, ఒకరెవరైనా తలుపు తీసి, అన్నయ్య బాగున్నావా, బంధువులే, రక్త సంబంధికులే,
స్నేహితులే వచ్చి బాగున్నావా అనగానే బాగున్నావు అన్నయ్య అని ఇక మొదలు పెడతాడు. వాడి డ్యూటీ అదే. రోజు ఫ్రెండ్స్ వస్తుంటారు, కనపడ్డోళ్ళు కనపడినోళ్ళు పలకరిస్తుంటారుగా, ఏమొదినా బాగున్నావా. ఇంటి పక్కనోళ్ళు, ఇంటి చుట్టుపక్కల స్నేహితులు రోజు అప్పుడప్పుడు పలకరిస్తుంటారుగా. విశ్వాసులు కూడా ఇంకేంటి సంగతులు అంటుంటారు కదా. అవునండి. విశేషాలు అడుగుతూ తెలుసుకుంటూ ఫీల్ అవుతుంటారా లేదా? అవును. ఉంటారు, మీరు సమాధానాలు చెబుతారా లేదా? చెబుతారు. మీ సమాధానం ఏమై ఉండాలో తెలుసా? ప్రతిసారి వచ్చి మానవ మాత్రమైన వాటిలో కొంతమంది ఉంటారు విశ్వాసులు, మన తాయెత్తులు పెట్టేవాళ్ళు ఉంటారే, సోది అడుగుతుంటారు. మా బైక్ ఉద్యోగం అవుతుందా, నా వ్యాపారం పెరుగుద్దా, నేను ఇట్టయితానా అని మనలోనే వస్తారు. మరి సమాధానము నువ్వేం చేయాలా? ఓ ఏదో తేడా కొడుతుంది అని రోజు ఇదే జరుగుతుంది. ఒక్క నిమిషం ఉండి ప్రార్థన చేసుకుందాం అంటున్నారా? లేదే. ఆ మాట అంటున్నాం అన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. అదిగో ఒకరిద్దరు చెబుతున్నారు. వాడు లోక సంబంధి. భూమి మ్యూట్ లో పడుతుంది. నీకు శ్రమ. అమ్మా నాది మీట్లో వెళ్తుందా? నాది లేదండి, లేదు. మీరు వినబడుతుందా? ఇక్కడ వాక్యం అంటుంది, ఆకాశ నివాసులారా లేక పరమ ఉన్నతులారా. ఈ మాట మంది. నువ్వు ప్రస్తుతానికి భూమి మీద ఉన్నావు కానీ నువ్వే సంబంధివి? లోకం సంబంధం. సంబంధి ఏ సంబంధులు? సంబంధులు. ఆకాశ సంబంధం. పరలోక సంబంధివి. ఇక్కడ కొంతకాలం అటు పెట్టేది, తీసుకొని వెళ్తాడే, వస్తాడే, మనల్ని తీసుకొని అపురూపమైన ఆయన హస్తాలతో తీసుకొని పోతాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ లోక సంబంధమైనవి కాదు ఇమాజిన్ చేయటం. నేను మిద్దె మీద ఉంటాను, నేను కింద ఉంటాను, వంట చేస్తుంటాను. వంట చేసేటప్పుడు ప్రభు వస్తే వెళ్తానా? నేను నిద్రపోతుంటాను, అప్పుడు వస్తే వెళ్తానా? నీ ఆత్మయు దేహము పరిశుద్ధముగా ఉన్నవి గనుక ఈ లోక అవసరాలలో జీవిస్తున్నప్పుడు అది మలినము కాదు. పాపమును వెంబడించడమే మరణం. పాపము నీ చుట్టూ వైఫై లాగా తిరుగుతుంటది, కానీ పాపము నీలో ఉండి అది లేనంత కాలము నిలవ ఊరగాయ పచ్చడంటారే. కొంతమంది ఆ పాప అన్నట్టు మూట కట్టుకొని దాచుకొని అపవిత్రతను పారద్రోలకుండా అది ఏడో ఉంటదే, దాని వడ్డీ రూపాల్లో ఉంటుంది. మహోభక్తిలాగా ఉన్న ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు బాగానే ఉంటది. ఆ లేపేటప్పుడు ఈ మూట్ల బరువు అయితే అవి తొలగించుకున్న నాడు, సంపూర్ణంగా క్రీస్తులో నిలిచిన నాడు, నువ్వు నిద్రపోతున్నా, కూర్చొనున్నా, మేడ కింద ఉన్నా, మేడ మీదకి ఎక్కినా, ఆయన పిలుపు రాగానే వెళ్ళిపోవుదుముగాక. మనం ఏ సంబంధంలో భూమి మీదే ఉన్నాము, కానీ పరలోక సంబంధం. ఇప్పుడు పరలోక నివాసులారా మీరు ఉత్సాహించుడి, సంతోషం, రిజాయిస్. అప్పుడప్పుడు నేను చర్చిస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళని చూస్తుంటా. వాళ్ళ ఫేసులు, వాళ్ళు నల్లోళ్ళ, సామంసాయ, ఎరుప అది కాదు, వాళ్ళ ముఖవర్చస్సు తేజస్సుతో సమాధానముతో ఎలుగుతుంటుంది. మీరు కూడా అట్నే ఉండారా? బాధ వచ్చినప్పుడు కుమ్ములుతారు, అది కామన్. బాధ రాంది ఎవరికి?
శ్రమ రాందెవరికి? బాధలలో, శ్రమలలో, వేదనలలో, కష్టాలు, దుఃఖాలలో కూడా మీలో ఉన్న ప్రశాంతవదనము, సమాధానము, ఆ క్రీస్తు యొక్క ఆ మహిమ కుమ్మరించబడుతూనే ఉంటుంది. అది ఎట్ట సాధ్యం? మోషే వృద్ధుడైపోతున్నప్పుడు మహిమ తగ్గుతూ వయసును బట్టి వస్తున్న ఇశ్రాయేలీలు వారు చూడలేకపోయారు. ఆ మహిమ ఈ మనిషిని విడువదు. కాబట్టి మనం ఏ సంబంధాల మట పరలోక సంబంధం. ప్రోత్సహిస్తున్నారా? హల్లెలూయా. 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 తరువాత భూమి హల్లెలూయా. భూమి సముద్రమా మీకు శ్రమ అన్నప్పుడు మనము భూమి మీద నివసిస్తున్నాము. ఈ భూమి స్థితిగతులు ఆనాడు పాపము చేసినప్పుడు ఈ భూమి శపించబడినది అన్నాడు. నేల నీ నిమిత్తము శపించబడింది. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. పాపము చేసిన తరువాత ఆదాము మోసపరచబడ్డా లేడా? నేను పెద్ద ప్రశ్న ఇలా స్టార్టింగ్ ప్రశ్న ఇదే. సర్పము మోసం చేసిందా లేదా? మోసగించిందా లేదా? మోసగించింది అన్నవాళ్ళు సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట చెప్పారంటే కరెక్ట్ అని నమ్మినట్టే కదా? ఇప్పుడు చూద్దాం. 1 తిమోతి 2 చూడండి. మోసపరచబడ్డది బ్రో. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అదిగో స్త్రీ మోసపరచబడ్డది ఆదామా కాదు? ఆది. ఇందాక అవునన్నారు ఎవరో. అది కూడా హల్లెలూయా చెప్పి గట్టిగా చెప్పారే. ఆదాము అవ్వ చేత ఇక్కడ బిట్వీన్ డిఫరెన్స్ గమనిద్దాం. నేను ఇక్కడే చిన్న ప్రశ్న మీ ముందు ఉంచుతాను. ఆ ప్రశ్నకై సిద్ధపడండి. 2 కొరింథీ చూడండి ప్రియ దైవజనమా, 3వ అధ్యాయము 13, అలాగే 11వ అధ్యాయము 3వ వచనము చూడండి. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. 2 కొరింథీ 3:13. చదువుతున్నా అంకుల్. అదే మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములాయన గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి 11:3 చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు సర్పము తన కుయుక్తి చేత ఆదామును మోసపరిచినట్లునా? హవ్వను మోసపరిచినట్లు. ఇప్పుడు కూడా పదము దాటితే తేడా వచ్చేసి. ఇప్పుడు మనము ప్రశ్న వేయబోయే ముందు ఆదికాండము 3వ అధ్యాయము 5-6 వచనాలను గమనిద్దాం. చూడండి. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవదూతల వలె ఉందిరనియు. ఇక్కడ అవ్వ మోసపరచబడ్డది ఎందుకు? మీ కళ్ళు తెరవబడి దేవదూతల వలె ఉంటారని చెప్పిన. అది అక్కడ మీరు దేవతల వలె, దూతల వలె కాదు. దేవతలు అంటే
అక్కడ మళ్ళా చదవమ్మా. మీరు మంచి చెడులు దేవదూత ఎరిగిన వారై అంటేనేమో దేవదూత అంటేనేమో ఏంజిల్. అంతే. దేవత అంటే ఆ ఇంగ్లీష్లో చదవండి ఎవరైనా. దేవతల వలె For God knows that in the day you eat of it, your eyes will be opened and you will be like God, knowing good అదిగా and evil. దేవుడు యూ విల్ బి లైక్ గాడ్. బై గాడ్ అంటే ఇప్పుడు ఎవరిలాగా ఉంటారని? దేవుని దేవుడు దేవదూతలని అనుకోకండి. చాలా మంది ఈ పొరపాటు అంటున్నాడు, దేవదూతలాగా ఉంటారని ఆశపడ్డారు. కాదు, దేవుడే. దేవుడంటే త్రిత్వమైన దేవుడు. దేవతలు అన్నప్పుడు గాడెస్, గాడ్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు నాణ్యమైన ర్యాంకు కనపట్లా. ఇప్పుడు అపవాది ఎందుకు పడ్డాడు చెప్పండి? గర్వంతో. ఓ ఇంకా వాడు ఏం ఆశించాడు? దేవునిలాగా దేవునిలాగా ఉంటారని మహోన్నతునితో సమానుడై ఉండాలని ప్లానేసింది. ఈ మహోన్నతుడు అంటే తండ్రి అయిన దేవుడా కాదా? కుమారుడు. గుర్తించిన వాళ్ళు దేవునికి హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి అక్కడ కూర్చున్నాడు, కుమారుణ్ణి హెచ్చిస్తుంటే ఈడు నేను కుమారుడు ఒకటే, నన్ను తగ్గించి కుమారుణ్ణి హెచ్చిస్తాడేంటి అని లోపల అతిశయం పెరిగింది. పులిశాడు. పెరుగుతూ 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 అది చివరకు పాపముగా పెరిగింది. ఈ రోజున వాడొచ్చి తనలో ఉన్న గుణాన్ని, స్వభావాన్ని అవ్వకు రుచి చూపించాడు. ఈ అవ్వ 11-12 వచనాలు చూడమ్మా. మీరు దేవత, గాడ్, మామూలు వ్యక్తి కాదు, దూతల్లాగా మాలాగా మీలాగా కాదు. నేను పడ్డాను, ఏదైతే ఆశించి నేను పడ్డానో నా వల్ల కాలేదు. ఇప్పుడు మీరు దేవాది దేవునికి, తండ్రి అయిన దేవునికి ఎంతమంది బిడ్డలు? ఇద్దరు అంకుల్. నేను పెద్ద ప్రశ్న ఇలా. ఇద్దరు అంకుల్. నువ్వు ఆగమ్మా, మిగతా వాళ్ళు చెప్పని. నీకు తెలుసు మిగతా వాళ్ళు. అయ్యా ఎంతమంది లక్ష్మీపతి గారు, దేవునికి ఎంతమంది కుమారులు? అందరూ ఎక్కువ మంది. అది ఎలాగో ఉంది, అది ఎలాగుంది. మొట్టమొదట ఆయనకి ఎంతమంది బిడ్డలు అని చెప్పాడు? ఒక్కరే ఒకరే కాదా? ఒక్కరే అద్వితీయ కుమారుడు. ఆదాము మరి ఆదాము ఎటుపోయాడు? కుమారుడు 3వ అధ్యాయము దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు. ఆమేన్. కుమారులు. మీకు ఒక ఉపమానాన్ని మీరు గుర్తించినట్లేరు. ఒక తండ్రికి యేసుక్రీస్తే స్వయముగా ఒక ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి ఎంతమంది కొడుకులు ఉన్నారట? ఆ జ్యేష్ఠుడు ఒకడు, రెండవ వాడు చిన్న కుమారుడు. ఇప్పుడు తప్పిపోయినోడు ఎవరు? చిన్న చిన్న కుమారుడు తప్పిపోయాడు. వాళ్ళ పేర్లేంటి? అమ్మా సుమితమ్మ ఉన్నారా? Sir, praise the Lord, sir. నువ్వు చెప్పు తల్లి. It's ఈ తండ్రికి పెద్ద కొడుకు ఉన్నాడు కదా, ఇద్దరు తప్పిపోయిన కొడుకు ఒకడు, పెద్ద కుమారుడు ఇద్దరు ఉన్నారన్నాడు కదా. ఈ ఇద్దరు కొడుకుల పేర్లు ఏమిటి అంటున్నా?
యేసుక్రీస్తు ఆదాము, ప్రభు, రెండోది యేసుక్రీస్తు ప్రభు. వెరీ గుడ్. ఆదాము. అయ్యా ఆ ఉపమానాన్ని తెలియచేసినప్పుడు ఆ ఉపమానము ఎవరి గురించి చెప్పాడు? ఆ తప్పిపోయిన కుమారుడు మరెవరో కాదు, భూ సంబంధి అయిన కుమారుడు. అతడు మొదటి ఆదాము ఆదాము. గురించి చెప్పాడు. హల్లెలూయా. 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 వాక్యమును వెతుకున్నప్పుడు అందులో ఉన్న నిగూఢత వైపే చూద్దాం. మనం ఆత్మీయులమై ఉన్నాం. హల్లెలూయా. మొదటి ఆదాము భూ సంబంధి అయి ఉన్నవాడుగా ఉంటే అతనిని పాపములను ప్రక్షాళన చేయడానికి సర్వాధికారిగా ఉన్న ప్రభువు దిగి వచ్చాడు. ఇప్పుడు ప్రశ్న మీ ముందు ఉంది. ఈ ఆదాము పాపము చేశాడు, కానీ పాపము చేయలేదు, పాపములో భాగస్థుడయ్యాడు అని తెలుస్తుంది. అవ్వ మోసపరచబడింది. తర్వాత ఆదాము పాలి భాగస్థుడు అంటే ఏం చేశాడు? యవ్వ మీరు తిను దినమున, నోట్ దిస్ పాయింట్, చతురు తిన్న రోజున చేస్తారు అన్నాడు. ఇప్పుడు పాపము ఇద్దరికి ఒకేసారి వచ్చిందా? లేకపోతే అవ్వ మొదట పాపంలో పడి పాపిగా మార్చబడ్డ తర్వాత అప్పుడు వచ్చి ఆదాము కొంప ముంచిందా? లేక ఇద్దరు తిని ఏకంగా పాపస్తులయ్యారా? ముందు అమ్మాయి, అమ్మా ముందు అమ్మాయి, తర్వాత ఆదాము. వెరీ గుడ్. కొందరు చక్కగా చెప్పారు, కొందరు అటు చెప్పారు. మొదట ఏం చేసిందంటే ప్రభు నాకు అవ్వది. బయలుపరిచిన క్రమములో మీకు బయలుపరిచాడని ఆనందిస్తున్నాను. మొదట హవ్వ తినేసింది. మీరు చూడండి 11, 12 ఆ వచనాల్లో. అందుకు ఆయన, ఆ, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష కానీ ఫలములు అడుగుతుంది తింటివా? ఎవరిని? ఆదాము. ఆదాము. ఇక్కడ చూడండి, ఆదాము అబద్ధమేమి ఆడలేదు. ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు. ఆ చదువమ్మ. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన నేను. అక్కడ ఆదాము నన్ను మోసం చేసింది అన్నాడా? అనలేదు. తినమన్నది తిన్నానా? ఆమె తినమన్నది నేను తిన్నాను. కానీ హవ్వ ఏమంటుంది? ఈ పాము నన్ను మోసం చేసింది, మోసపుచ్చింది అంట. సర్పమ్మ నన్ను మోసపుచ్చింది. అమ్మ చదువుతాయి, దేవుడు చదవండి. అంకుల్, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, ఉమ్, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. అంతేగా. ఇక్కడ వ్యత్యాసం చూసారా? సర్పమేమో స్త్రీని అవ్వనే మోసపరిచింది. స్త్రీ మోసపోయి తిని అంత శాపాల పాలైపోయి లోక సంబంధురాలు అయిపోయాక భయం ముట్టుకుంది. ఏం భయం పట్టుకుని ఉంటుందంటే అది? అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను దేవతనైపోతే, ఆదామును కూడా దేవుణ్ణి చేసి పారేస్తే బాగుంటదని ఆశపడి నా కోపం వచ్చింది. ఇప్పుడు ఆదామే వెలుగులో ఉన్నాడు, మహిమలో ఉన్నాడు. నేను ఇప్పుడు దేవుడు వస్తే నేనేం సమాధానం చెప్పాలి? ఇద్దరిని ఒకన్ బై వన్ చేయలేదే. నాకు ఆదాములో నుంచి చేయబడ్డావన్నాడు కదా. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇద్దరు సమానము అని అడిగితే ఇప్పుడే తగ్గిపోయాను. ఏక శరీరమా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఉంచుతాడా? నన్ను ఎల్లగొడతాడా? నన్ను చంపుతాడా? ఇప్పుడు ఆ మొదట ఆదాం దగ్గరకు పోతే ఆదాం ఏం చెబుతాడో? ఇక పట్టుకొచ్చింది పెద్ద మూట, దోషుల్లో పుట్టుకొని వచ్చినట్టుందేమో. పట్టుకొచ్చి తిను. ఇప్పుడు మీకు ఒక ఆలోచన. తినక మునుపు
తినక మునుపు వారిద్దరు ఏ శరీరంతో ఉన్నారు? ఏక ఏక శరీరం. శరీరము. మహిమ మహిమా శరీరం. శరీరము. ఇప్పుడు ఆదాము అక్కడ ఉన్నాడు. ఇప్పుడు హవ్వ తినేసింది. తిన్న తరువాత హవ్వ ఏ శరీరంతో ఉంది ఇప్పుడు? పాప శరీరం. మానవ శరీరం ఒక సంబంధమైన దిగంబరిగా ఉంది. దిగంబరిగా ఉన్నాడు. ఇప్పుడు ఆదాముకి తెలియలేదంటారా? తెలుసు. అప్పుడు తెలియదండి, తినలేదు కాబట్టి. మహిమతో తెలియదు. ఆలోచన చేయండి. మహిమా శరీరం ఆదాముకు తెలుసు. ఒకరేమో ఉన్నట్టు. భార్య భర్త ఉన్నారు. ఈ భార్య భర్తల్లో భార్య వస్తూ వస్తూ పేడ దొక్కింది, కాలుతో రుద్దుకుంటుంది ఇట్ట. పక్కనే భర్త ఉన్నాడు. ఈ భర్త తొక్కని వాడు సెంటు వాసన వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి రెండో వ్యక్తి దగ్గర ఏ వాసన వస్తుంది? ఇప్పుడు ఏంటి తొక్కేవని అడగడా? అడుగుతారు. కనపడదా వాసన? వినపడదా? కనపడుతుంది. రాదా? వస్తుందండి. వస్తుంది కదా. ఉమ్. మరప్పుడు ఏంది పని అని అడగలేదే? అడగాలి కదా. అవును. అంటే ఇది మహిమ శరీరం. నాకు మహిమా దేహముతో ఉన్నాడు. తిన్న తరువాత హవ్వ పరిస్థితి మహిమా శరీరములోనే ఉందా? మహిమా శరీరము కోల్పోయి దిగంబరత్వములోనికి జారిపోయిందా? పాప శరీరంలోనికి వచ్చిందా? అవును. లేదంటే మీలో ఆలోచన ఏమొస్తుందంటే, అవ్వ తిన్నది కానీ అప్పుడు రాలేదండి, ఆదామును కూడా ముంచాక ఇద్దరు కలిపి దిగంబరులు అయ్యారంటారా? కాదు కాదు కాదండి. అవే ముందు దిగంబరత్వం. తర్వాత ఆదాముకి ఇచ్చింది. సూది తీసుకొని ఇట్ట పొడవగానే ఇచ్చింది నిజమే. సూది పొడవగానే సురుక్కంటదా? నిదానంగా సురుక్కంటదా దానిలో వెళ్తుంది. కదా. అంటే ఇప్పుడు ఏం జరిగింది? హవ్వ తిన్న వెంటనే మహిమ మహిమ శరీరాన్ని కోల్పోయింది. కోల్పోయింది. ఆమె దిగంబరత్వం అక్కడ కనపడుతుంది. పాపం అనేటటువంటి ఆ దిగంబరత్వం కనపడింది. ఇది ఆదాముకు తెలియలేదా? తెలుసు. ఎందుకంటే దేవుడు నిన్ను మహిమలో చేశాడు. మహిమలో ఉన్న నీకు సమస్తము తెలియాలి. లోకమేదో, లోక సంబంధమైన జీవితమేదో, ఏది చేస్తే పాపములో పడతావో, ఏ పని చేస్తే అపవిత్రత వస్తుందో నీకు తెలుసు. తెలిసి నీవు అడుగేస్తే ఏంటి అర్థం? ఏది అపరాధానికి మూలమో తెలిసి కూడా పడేవాళ్ళు లోకంలో ఎందరో విశ్వాసులు, సేవకులు ఉన్నారు. తరువాత చేతులు కడుక్కోవడానికి ప్రయాసలు. ఆదాము జీవితమును పరిశీలన చేయి. మొదట హవ్వ తిన్న వెంటనే, ఆ రోజు కూడా అదే జరిగింది. మీరు గమనించండి. 1వ సమూయేలు తర్వాత చదువుకోండి, అవసరం లేదు. 13వ అధ్యాయం నుంచి సౌలుతో, నేను పని మీద వెళ్తున్నా, దేవుని పని మీద నేను వస్తాను, నేను వచ్చినప్పుడు నేను నీకు నీ పక్షమున బలులిస్తాను, నీవు జాగ్రత్తగా కనిపెట్టు. ఏం సమూయేలుకు తెలీదా? వాళ్ళు ఆకలితో ఉన్నారు, యుద్ధములో ఉన్నారు, అలిసిపోయారు, సొలిసిపోయారు. పసిపిల్లలు, ముసలి వాళ్ళు అందరూ ఉన్నారు అని తెలుసా తెలీదా సమూయేలుకి? తెలుసా? కానీ విలువైన జీవితం ఎప్పుడు బయటపడుద్దంటే, నీ శ్రమలలో, నీ కష్ట దుఃఖాలలోనే నీవు క్రీస్తు ఎడల ఏమై ఉన్నావు? సణుగుతున్నావా? గొడుగుతున్నావా? కనిపెట్టుకొని ఉన్నావా? ఈ మూడింటినే చూడక మాంతాడా?
అవి మనకు సాదృశ్యాలు. ప్రియ దైవజనం, వణుకుతున్నావా? ఎందుకు వణుకు? ఇంకోసారి కూడా ఎప్పుడైతే సౌలు ఈ ప్రజలకు భయపడ్డాడు, మహాసమాజానికి భయపడ్డాడు, భయపడి గచగచ గచగచ వణుకుతా పాలివాడయ్యాడు. సౌలు ఏం చేశాడు? వాళ్ళ ఆకలితో అల్లాడుతుంటే రండి నేను చేస్తాను ఈ పని. దేవుడు అప్పటి వరకు ఎరిగిన వాడు కనిపెడుతున్నాడు. పో సమూయేలు పో, ఇప్పుడు పో, ఇప్పుడు పో, వెళ్ళి అయ్యా నేను అన్ని పాటించానయ్యా, ఆ రాజును ఒక్కడ బతకనిచ్చాను, ఇట్టు చేసి అటు చేశాను, మరి నాకు వినపడుతున్న శబ్దాలేంటయ్యా? సమూయేలు అడుగుతున్నాడు. దేవుని మాట వినాలి. అడుగడుగున నీవిప్పుడు ప్రియ దైవజనమా, నీవు ఒక్కసారి గుర్తించు, నీవొక్కసారి ఆలోచన చెయ్యి. నీవెక్కడున్నావో తెలుసా? నీ స్థితి ఏమిటో తెలుసా? ఒకప్పుడు పాపములో ఉన్నావు, ఒకప్పుడు అపవిత్రతలో ఉన్నావు, లోక సంబంధమైన సహవాసాలలో ఉన్నావు. ఇప్పుడు నీవు కడగబడి నీవు దేవుని ఇజ్రాయేలుగా మార్చబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్చబడిన నీవు, ఇందాక బిడ్డ చదివింది కదా, మహిమ నుండి అధిక మహిమ. 2 కొరింథీ 3:18 రాయబడిన మాట. ఇదిగో ఇదిగో మహిమ నుండి అధిక మహిమ నీ మీద కుమ్మరించబడుతుంది. నీవు లోకము దాని పరిస్థితులను నిత్యము ఆ ఆత్మ అనుభవాలలో నీవు తెలుసుకుంటూ ఉండాలి. దానికి దేవుడు నీకు ఆ మహిమను, కోల్పోయిన మహిమను నీకు ఇచ్చాడు. కానీ ఆదాం ఏం చేశాడు? మహా సమాజమునకు భయపడ్డాడు. ఏం చేశాడు? మహా సమాజమునకు భయపడి చెప్పలేక దాచిపెట్టాడు. అవ్వ మోసపడ్డది అని తెలియదంటావా? అప్పుడు తెలుసా? అవ్వకి తెలిసిపోయింది. ఎందుకని? మహిమ అక్కడ లేదా, నటనుంది. అందుకని దేవుడు మొదట ఆదామును అడిగాడు. ఎందుకంటే ఆదాము పాలివాడయ్యాడు. అయితే ఆదాము అబద్ధం చెప్పలేదు, దాచాడు. యోబు ఆ మాటని అంటూ ఉన్నాడు. మహా సమాజమునకు దడిసి ఆదాము వలె తన రొమ్ములో పాపము నేను కప్పుకొనిన ఎడల నేను వేషధారిని. వేషధారణ అంటే కాస్త కలర్ వేసుకొని, కాస్త పౌడర్ కొట్టుకొని, ఇవి కాదా. ఇవి తగు మాత్రం ఉన్నంత వరకు అది వేషధారణ కాజాలదు. కానీ హృదయం ముందు నిష్కళంకమైన వానిగా నీవు క్రీస్తు ఎదుట, న్యాయపీఠం ఎదుట నిస్వార్థమైన నీ హృదయము, నిష్కళంకమైన జీవితము కనపడితీరా. అది కనపడనప్పుడు వ్యర్థమైపోతావు. అది కనపడనప్పుడు వ్యర్థమైపోతావు. ఆ రోజున నీవెవరో నేను ఎరుగనంటున్నాడు. ప్రియ దైవజనమా, అప్పటికి ఆదామును దేవుడు శపించాలి. పరిశీలన చేసుకోండి. నీ నిమిత్తము నేల శపించాలి. ఆదాము పాపము చేయలేదా? తెచ్చింది. ఏంది నువ్వు చేసిన పని? ఏం పని చేశావు అల్లా? ఎదురొడ్డి మాట్లాడలా, సహకరించాడు. ఈ రోజున పాపము, అపవిత్రత, లోకాశ, కోరికలు, ఇవన్నీ శరీరాశ. యాకోబు 1:15 అంటాడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి కొందరు పాటించే వాళ్ళైతే అవ్వవలే, మరికొందరు పాలివాళ్ళు. ఖండించలేక
గద్దించలేక బలహీనులై చిట్ట చివరకు సమస్తమును శాపాలుగా మార్చుకుంటున్నారు. ఆ శాప ఫలితము భూమి ముళ్ళ పొదలు గచ్చ పొదలుగా మార్చివేయబడి మహిమ కోల్పోయి అక్కడ కళ్ళ ముందు కనపడుతుంది. అవ్వా, ఇప్పుడు నా పరిస్థితి పాపదేహం వచ్చేసిందేంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? కాబట్టి నాకు రెండే దారులు ఉన్నాయి. ఒకటి, నేను ఏదేను వనము నుండి వెళ్ళగొట్టబడ్డాను. మరి ఒంటరి ఉంటే సింహాలు పులులు ప్రకృతి భయం మొదలైంది. దాక్కున్నారు వాళ్ళు. ఎందుకు దాక్కున్నారు? దాక్కోవలసిన అవసరం ఏంటి అంటే సృష్టి ఎదురు తిరిగింది. నీ కారణంగా మేము హింసపడతామా? అప్పుడప్పుడు పిల్లలు అంటుంటారు, నువ్వే ఇంటుంటే మాకెందుకు ఈ బతుకయ్యేది అంటుంటారా లేదా? రే బాగుపడరా చదవరా అంటే నువ్వు చదివేవులే అన్నట్టుగా మాట్లాడతారు కదా. అలాగే ఒకరికొకరు వేదన పడుతూ దుఃఖపడుతూ అల్లోడిపోయి ఉండవచ్చు. ప్రకృతి అప్పటి వరకు తోకాడించుకుంటా సృష్టిలో ఉన్న జీవరాశులు జంతువులు అన్నీ అదమా అదమా. నాకు ఆ కథ చెప్పు. దేవుడు నిన్ను చేసినప్పుడు ఎట్ట చేశాడు? దేవుడు నిన్ను చేశాడు కదయ్యా, నిన్ను ఎట్ట మలిచాడు, నన్నెట్ట చేశాడు, ఎందులో నుంచి తీశాడు అడుగుతా ఉన్నాయేమో. ఎందుకంటే ఆ భాష కూడా ఎరిగినవాడు. తరువాత భాష తారుమారై బ్రతుకులు తారుమారైని. దైవజనం చూడండి, అది దేవుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు అనేక ఉపమానాలు ఆదామును గురించి తెలుపుతూనే ఉన్నాడు. మనము ఆ లేఖనమే చదువుతున్నాం. ఒక మనుషునికి 2 కుమారులు. పెద్దవాడు సమస్తము మీద అధికారి. ఆయన మన ప్రియుడైన యేసుక్రీస్తు. 2వ కుమారుడు తప్పిపోయిన వాడి. తండ్రి చేతులు చాపుతున్నాడు, తిరిగి రమ్మని. నరులారా, మనుష్యులను మంటికి మారుస్తూ ఉన్నాడు. పాప ఫలితము భూమి మింగివేస్తుంది. అయితే అంటున్నాడు, నరులారా తిరిగి రండి. ఆ రోజున ప్రారంభమైంది. కానీ ఆదాము ఏం చేశాడో తెలుసా? దానిని నీవు తినవద్దన్న వాటిని తిన్నావా అంటే తిన్నానయ్యా. ఎందుకు తిన్నావు అడుగుతాడుగా. నీకు తెలిసి తిన్నావా, తెలియక తిన్నావా? ఇప్పుడు ఎందుకని? ఇద్దరిలో ఒకరు మలినం పడ్డారు. పాదాలే ఆ మలినమని మహిమలో ఉన్న వారికి తెలియలేదా? తెలుసు. ఇప్పుడు పాస్టర్ గారు పాస్టర్మ ఇద్దరు కలిసి నడుతున్నారు. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. వచ్చేటప్పుడు కొంగులో ఒక మూట కనపడ్డది అనుకో, అడగడా? అడుగుతాడు. అడగకపోతే అడగడు. ఆ చెట్టుకాయలు ఏంటో తెలియలేదంటారా? రోజు దానికి నీళ్లు పెట్టట్లేదా? ఆ చెట్టుకి సేద్యం చేయట్లేదా? చేస్తున్నాం. మీరు పాది కట్టడం లేదా? ఆ కాయలు ఈ కాయలు ఆ కాయలు తెలీదంటారా? 100 గొర్రెలున్నా ఆ గొర్రెల కాపర్లు ఏ గొర్రెకి గాయం అయితే ఎతుకుతూ ఆ గొర్రె దగ్గరికి పోయి కనుక్కుంటాడా లేదా? ఆ గొర్రె యజమానికి తెలుసు, యజమాని గొర్రెకి కూడా తెలుసు. మొగదైనా సరే, మాటలేందైనా సరే. మరి అలాంటిది ఉంది భూమి మీద మొత్తం ఎంతమంది? ఒక 200 మంది ఉన్నారు అప్పటికి. ఏదేలో బిడ్డల్ని కన్నారంటారా? కన్నారని నువ్వు అనుకుంటే అనుకో, నాదేముంది. ఎందుకంటే ఏదేను యొక్క క్రమము, తోటలో ఉండే క్రమము వేరు. ఏదేను వేరు, తోట అనుభవం వేరు. ఒకరోజు ఒకడు అడిగాడు, ఏమా పెద్దోడు పోయాడు, 2వ వాడు పోయాడు, 3వ వాడు పోయాడు, 7గురు పోయారు,
పునరుద్ధానుడు అయినప్పుడు ఎవరికి భర్త? ప్రభు అంటాడు, మీరు ఎరుగక పైగా అడిగిన వాళ్ళు ఎవరు? పునరుద్ధానము లేదనేటటువంటి జనము. సద్దుకాయలు పునరుద్ధానం నువ్వు ఉందంటున్నావుగా, ఇప్పుడు చెప్పు అని పెద్ద ప్రశ్న వేసాను అనుకుంటున్నా. మీరు పొరపడుతున్నారా? ఆ వనములో ఆ మహిమలోనికి చేర్చబడ్డాక సంసార జీవితము ఉండదు, ఉన్న వరకు తృప్తి. అందుకోసమే కదా వెళ్ళగొట్టి ఆ భూమి మీదకి పంపారు. రేపటి దినాన కూడా ఒకవేళ ఏదేను వనములో బిడ్డలను కనే క్రమము కనపడితే బైబిల్లో, నీవు కూడా ఓ శాశ్వత రాజ్యములోనికి చేర్చబడి కొత్త భూమి మీద కూడా పిల్లల గంట కూర్చోవాలి. ఆ క్రమం అక్కడ లేదు అంటే ఇక్కడ ఉండదు, ఇక్కడ లేదంటే అక్కడ ఉండదా? మనుష్య తలంపులను బట్టి ఎవరైనా ఆలోచన చేయకండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పాపమని తెలిసి, ఆ ఫలము ఉందని తెలిసి సహకారం జోడుపక్షి అంటుకున్నాడు. అంటుకున్నాక పవిత్రుడు అవుతాడేక? అదామేమో అబద్ధం ఆడల, కానీ ఆమె నాలో సగభాగము. ఆమె ఇట్లాంటి కోరికలు కోరింది. నోర్మోయ్! ఒకవేళ ఆదాము చేస్తే అవ గద్దించిండాల. మూటగట్టుకొని చివరికి మరణానికి వెళ్ళిపోయి, మూట నీ ఇంట ఉన్నంత వరకు మరణకరమైన జీవితమే. ప్రియ దైవజనమా, ఆలోచించేయి. అది నీ ఇంట ఉండడానికి వీల్లేదు. సంపాదించుకొనుటకి ఇది సమయమా? క్రీస్తుని సంపాదించాలి. అనేకులు ఈ ఒకటి కాదు, కొందరు డబ్బు, కొందరు స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తులు, ఇవన్నీ న్యాయబద్ధమును దాటితే అది పాపమైనను సరే, అపవిత్రతైన ఏదైనా సరే, లోక సంబంధమైన దానిని నీ దేహములోనికి కోర్చడానికి వీలేదు. ఒకవేళ తెలిసి, ఇప్పుడు నేను ఉద్యోగస్తుని, జీతము న్యాయము అని తెలుసు, జీతము కానిది న్యాయము అని చెప్పగలనా? చెప్పలేము. దాన్ని ఏమంటారు? అక్రమ సంపాదన. అది ₹1 అయినా కొంతమంది ఉంటారు. కానుకలు గిఫ్ట్ రకరకాలు, ఏదైనా. అదే కాదు, అది ధనం విషయంలో యేసయ్య అంటాడు, ఇదిగో మోహపు తలంపు, అపవిత్రమైన తలంపు వచ్చిన నీవు పశ్చాత్తాపడి ఒప్పుకొని ఇక మీదట వదిలేసావు కదా, ఇంక అయిపోయింది. ఇక నా ప్రేమను చవి చూడమంటున్నది. ఆ రోజున ఆ తెలిసి ఉద్దేశపూర్వకముగా ఆ క్రియను, ఆదామా నీవెక్కడా? ఆదామునే పిలిచాడా? మన కూడా పిలిచాడా? నేను ప్రశ్న అడిగానంటే డౌట్ రావాల్సిందే. ఎవరిని పిలిచాడి? అవని పిలవలేదా? కరెక్టేనంటారా? ఇప్పుడు ఆదాము అంటే అర్థం ఏంటి కదా? హవ్వ అంటే సగం మట్టి. ఆదామా అన్నాడంటే ఇద్దరిని కలిపి లేదా? అర్థం కాల. ఆదామా ఇప్పుడు మీకు శుభలేఖలు అందిస్తారు. ఇంటిల్లిపాదికి 4 ఉంటే 4 శుభకార్డులు ఇస్తారుగా? ఒకటే ఇస్తారు. ఫ్యామిలీలో కూడా ఎవరికి ఇస్తారు? అందరు కూర్చొని ఉంటే కాదుగా? యజమానికి.
యజమానికి ఇస్తే మిగతా వాళ్ళకి ఇచ్చినట్టు కాదుగా. అందరికీ అండి. ఓ వాళ్ళు ఇప్పుడు ఆదాము అంటే ఆదాములో సగభాగం కదా, ఎవరిని కూడా పిలిచినాయి. ఇచ్చినట్టే కదా. అవును. హల్లెలూయా. 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 దాచుట వలన, మాట దాటవేయుట వలన దేవుడు అక్కడ చూస్తున్నాడు. ఆ రోజు కూడా సౌలు విషయంలో అదే జరిగింది. సౌలు ఏం చేశావు అయ్యా? మాటను దాటేస్తున్నాడు. నీ ప్రజలు ఆకలితో ఉన్నారయ్యా, అబ్బో కడుపు రగిలిపోతున్నారయ్యా, అల్లాడిపోతున్నారయ్యా, నేను ఇచ్చానయ్యా. మరి అక్కడ కనపడుతున్న శబ్దాలు, ఆ గొర్రెలు, ఆ మేకలు, ఆ యొక్క అమాలేకు ప్రజలు, వీళ్ళందరూ ఏరే? ఒక్క అమాలేకు రాజు వల్లనే అమాలేకీలు ఇప్పుడు ఉన్నారంటారా? ఒక్కడి భాషను ఆ రాజు ఒక్కడిని బతకనిచ్చాడు కదా, వాళ్ళందరూ వాళ్ళేనంటారా? ఇప్పుడు హమాసులందరూ, వాళ్ళతో కలిసిన ప్రజలందరూ ఎవరు వాళ్ళు? ఉగ్రవాదులు కోట్ల లక్షల మంది ఒక్క పురుషుడు వల్ల వస్తారా అంటే? దాక్కున్నారు, పారిపోయారు, పట్టుకొని సాగం. అమాలేకు లోకాశలకి గుర్తు, అమాలేకు పాపానికి గుర్తు, అమాలేకు అక్రమాలకి గుర్తు, అపవిత్రతకు గుర్తు, శపించబడిన అనుభవాలకి గుర్తు, లోక మలినాలకు గుర్తు. దాని వలన ఈ భూమి, ఈ హృదయము శపించబడుతుంది. జాగ్రత్త. మనమట్టి శాపమును దూరపరుచుకున్న వారము, క్రీస్తులో మనము ఫలించు వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ భూమి నిర్మాణమును వరుస క్రమం